జయ గురుదత్త. 2026 5వ నెల వృశ్చిక రాశి ఫలితాన్ని చూద్దాం. ఇక్కడ వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో శుక్రుడు రావటం, ఈ నెల ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు, ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలు, షికార్లు లేదా యాత్రలు, లేదంటే ఏదైనా అకేషన్కి వెళ్ళడం, ఎక్కువగా ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బాగా ఖర్చు పెడతారు. వాచ్, బట్టలు, చెప్పులు, వస్తువులు ఎక్కువగా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బు, ఈ వృశ్చిక రాశికి డబ్బు సమస్య ఉంటుంది కొంత. కానీ ఇవన్నీ ఎలా కొంటారంటే ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, 20,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఖర్చు చేస్తారు. గత నెల కన్నా కొంత ఎక్కువ ఖర్చు చేస్తారు, కానీ ఓవరాల్గా డబ్బు నిలబడదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. అది తులారాశికి ఈ నెలలో కొంచెం డబ్బు చేతిలో నిలబడక ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది జల్సా వల్ల అవ్వచ్చు, ఇంకో కారణం చేత అవ్వచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అది జల్సా ద్వారా అవ్వచ్చు, లేదా ఇంకో కారణం చేత అవ్వచ్చు. చేతిలో డబ్బు నిలబడకుండా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానంలో కొన్ని గ్రహాలు బలంగా ఉండడం చేత జాబ్ రావటం, లేదా జాబ్లో ప్రమోషన్ రావటము, లేదా లోన్లు పెడితే లోన్లు రావటం, లేదా జాబ్ మారటం, ఇవి జరుగుతాయి. వ్యాపారంలో ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు. ఇక బాగా డబ్బు వస్తుందంటే అంత డబ్బు వచ్చే అవకాశం అంత లేదు, కొంచెం తక్కువగానే ఉంది, ఓకే అని చెప్పాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొంతమందికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ మరి మీరు చెప్పినట్టు ఎక్కువగా ఖర్చులు ఎలా చేస్తారు అంటే అదే చెప్తున్నాను నేను. వారి వారి స్థాయిలో. ఇప్పుడు నెలకు 10,000 సంపాదించేవాడు 3,000 ఖర్చు చేయటం అంటే అది కొంచెం ఎక్కువగానే. అనుకోకుండా 3,000 ఎంజాయ్ చేయటము, ఇంకోటి ఖర్చు చేస్తాడు. అలాగే ₹1,00,000 సంపాదించేవాడు 30,000. అలా వారి వారి స్థాయిలో ఖర్చులు తగ్గవు, ఆదాయం పెరగదు, అలాగని ఖర్చులు అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి. ఇక కోర్టు సమస్యలు పెద్దగా ఏముండవు ఈ నెల, సాఫీగానే ఉంటుంది. గొడవలు, చికాకులు, శత్రువులు లేదా కోర్టు సమస్యలు అలా ఏముండదు. లోన్లు వస్తాయి. ఇంకా అనారోగ్యము అన్నది ఏం పెద్దగా ఉండదు. గత నెల కన్నా ఈ నెల ఆరోగ్యం కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇల్లు మారడానికి ఈ నెల అనుకూలమా అంటే ఈ దశమంలో కేతు ఉన్నాడు. మేలో ఇల్లు మారడం అంత కరెక్ట్ ఏం కాదు. వృశ్చిక రాశి వారికి అంత కలిసి వచ్చే అవకాశం లేదు ఇల్లు మారితే. ప్రస్తుతం ఈ నెల ఇల్లు మారడానికి ట్రై చేయకండి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పర్వాలేదు. ఈ నెలాఖరులో కొంత మంచి జరిగే అవకాశం ఉంది. జాబ్ రావటం కానీ, వీసా ఎక్స్టెండ్ అవ్వటము మంచి జరిగే అవకాశం ఉంది. ఏదైనా స్థలం కానీ, ఇల్లు కానీ సేల్ చేయాలనుకుంటే ఈ నెల కొంచెం ఆగండి. చాలా రోజుల నుంచి అది సేల్ అవ్వట్లేదు, మంచి రేటు రావట్లేదు అని ఎలాగో ఆగారు కాబట్టి ఈ నెల కూడా సేల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మధ్యమం. ఇక తుల కాదు, ఇక వృశ్చిక రాశి వారు కారు కానీ, బైక్ కానీ కొనొచ్చు అంటే కొనొచ్చు. ఈ నెలలో కారు, బైక్ అది కొత్తది కానీ, సెకండ్ హ్యాండ్ కానీ తీసుకుంటే మంచిదే. ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలంటే ఈ నెల అంత ఆదాయం ఉండదు కాబట్టి పెట్టుబడి జోలికి వెళ్ళకండి. ఎక్కువగా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేదా పెళ్లి చూపులకు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణం మంచిది. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశికి లాభస్థానాన్ని శని వీక్షిస్తున్నాడు కాబట్టి పశ్చిమ దిక్కు ప్రయాణం మంచిది. ప్రతిరోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకున్నా విన్నా చాలా దోషాలు పోతాయి. 5వ నెల చాలా అనుకూలంగా మారుతుంది. అలాగే ప్రతి మంగళవారం వృశ్చిక రాశి వారు తలస్నానం చేస్తే సమస్త గ్రహ దోషాలు పోతాయి. ఈ 5వ నెలలో ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు తలస్నానం చేయండి, చాలా మంచిది. ఏదైనా గుడికి వెళ్తే మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఈ నెలలో ఒక్కసారైనా చేస్తే మీరు ఊహించని లాభాలు మీకు కలుగుతాయి. అలాగే ఒక దానం చేసుకోండి. కొన్ని గ్రహ దోషాలు ఉన్నాయి కాబట్టి మీరు దగ్గరలో ఉన్న పురోహితుడికి అంటే బ్రాహ్మణుడికి ఒక వస్త్రము, ఎరుపు అంటే రెడ్ కలర్, ఎరుపు రంగు వస్త్రం దానం చేస్తే మీకు చాలా చాలా మంచిది. ఈ నియమాలని వృశ్చిక రాశి వారు పాటిస్తే చాలా వరకు దైవబలం, గ్రహ బలాన్ని పొందుతారు. దోషం నివారణ అవుతుంది.
మే నెలలో గత నెల కన్నా బాగుండే అవకాశం ఉంటుంది. శుభం.